హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు కొరియన్ కనకరాజ్ సినిమా ఈ మంతే రాబోతుంది. కొరియన్ కనకరాజ్ మన ముందున్నాడు. ఏం చేశాడు ఆత్మతో? గ్యాంగ్స్టర్ ఆత్మ అనేది కొత్త లింక్ అనుకోవచ్చు. ఆ సినిమా విషయాలు మనం తెలుసుకుందాం. సాయి సార్ నమస్తే. నమస్తే. సార్, ఈ 2026 న్యూ ట్రెండ్గా వెళ్తున్నారు దారిలో. ఎందుకు సార్ ఈ హారర్ సైడ్ వెళ్ళిపోయారు సడన్గా? అంటే హారర్ సైడ్ ఇంతకెవరో అన్నారు జర్నలిస్ట్ ఇందాక మాట్లాడేటప్పుడు, వేరే ఇంటర్వ్యూ చేస్తుంటే, ఇది మన తెలుగులోనే కొంచెము పెద్దగా స్టార్ట్ చేసిన అంటే గ్లోరిఫై అయిన జానర్ అని. ఆయన కూడా చాలా తక్కువ సినిమాలే వచ్చినాయి హారర్ కామెడీ మీద. ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదండి ఎప్పుడైనా ఏ సినిమాకైనా. సో హారర్ కామెడీలో వచ్చినప్పటికి ఏంటంటే, ఒక ఫ్యామిలీ హారర్ అంటే ఇప్పుడు రక్తం కారి లేకపోతే స్కేరీ చిన్నపిల్లలు చూడలేనంత అలాంటి హారర్ కాదు. వెరీ చిన్న ఎక్స్పీరియన్స్లు మీకు భయపడి జంప్ స్కేర్స్ ఉండే ఆ లెవెల్లోనే ఉంటుంది. అండ్ అదేంటంటే ఒక ఫ్యామిలీతో పాటు వెళ్ళి సరదాగా కొంచెం భయపడి కొంచెం నవ్వి ఫుల్గా ఎంటర్టైన్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. అండ్ ఒక ప్రాపర్ కమర్షియల్ ఫస్ట్ కొరియాలో షూటింగ్ అన్నప్పుడు ఏమన్నా జంకారా సార్? నేను జంకలేదు యాక్చువల్లీ. అంటే షో నేను ఎక్కువ తిరుగుతుంటాను బాగా. సో నాకు మీరు అంతకుముందు వెళ్ళారా సార్ ఒకసారి? సౌత్ కొరియాకి మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు వేరే ఏషియన్ కంట్రీస్కి చాలా వరకు వెళ్ళాం. బట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కానీ, బట్ నాకు ఇష్టం అట్లా సర్వే అవ్వడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అట్లాంటివన్నీ. బట్ షూటింగ్ ఇలాంటి సినిమా షూట్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్, అప్పుడప్పుడు ఇలా ట్రావెల్ చేసే అవకాశం దొరుకుతుంది. నేను వెళ్ళినప్పుడు ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళడం, కలవడం అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా కొత్తగా ఉంది. బట్ ఆ కొరియన్ కల్చర్, కొరియన్ ఆస్పెక్ట్ వేసుకున్నాం. ఎందుకంటే ఒకటి ఏదో వేరే కంట్రీతో లింక్ పెట్టడం కాదని, మనకి ఇప్పుడు ఈ సినిమా జరిగేదంతా అనంతపూర్ ఏరియా లోనే అనమాట. అక్కడ ఒక కియా మోటార్స్ షోరూమ్ ఉంది అక్కడ, చాలా పెద్దది. మన దేశంలో ప్రాబ్లీ ఒకటే అనుకుంటుంది. సో అక్కడ చాలామంది కొరియన్స్ రావడం, పనిచేయడం, ఆన్ సైట్ అక్కడే ఉంటారు. చుట్టుపక్కల ప్రదేశాల్లో అక్కడ కన్వీనియన్స్ స్టోర్లు ఉంటాయి, కొరియన్ కన్వీనియన్స్ స్టోర్, కొరియన్ ఫుడ్ స్టోర్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. అక్కడ కల్చర్ ఉంది, అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. బట్ డైరెక్టర్కి ఐడియా వచ్చింది, అరే ఇలా ఎక్కడో ఒక కొరియన్ నోడు ఒక ఇండియన్ నోడు కలిసే అవకాశం వచ్చింది. అది పెనుగొండ, రాయలసీమలో. ఇక్కడ ఒక కథ ఇలాంటిది అల్లితే ఎలా ఉంటుంది, ఒక కొరియన్ దెయ్యం ఒక రాయలసీమ కుర్రోడికి ఎక్కితే ఎలా ఉంటుంది అనే ఒక నేపథ్యంలో అతను ఐడియా వచ్చి ఈ కథ రాశాడు. బట్ ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. బికాస్ మీరు ఇందాక నాకు చెప్పి నేను జంకలేదు. సినిమాలో నా క్యారెక్టర్లు జంకుతాయి చాలా. వాళ్ళు కొరియాకి తీసుకెళ్ళగానే ఆడికి ఏంటంటే ఆడు చెప్తాడు, పక్కన వాడు కొంచెం అక్కడి నుంచి లేపాక్షి టెంపుల్ కానీ లేకపోతే పక్కన ఉన్న కర్నూలుకి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండేవాడికి. అలాంటి క్యారెక్టర్ అన్నమాట. వాడిని తీసుకెళ్ళి ఎక్కడో కొరియాకి తీసుకెళ్లాల్సిన అవసరం పడుతుంది సినిమాలో. అండ్ వాడు పక్కన ఉండే సత్య క్యారెక్టర్ కానీ, హీరోయిన్ కానీ, ఆ అమ్మాయికి కొరియాకి వెళ్ళాలి నాసు ఎక్కువ అనమాట. మా ఇద్దరికి ఏం లేదు. బ్యూటీ కోసం అమ్మాయికి బ్యూటీ కోసం కొరియన్ క్రేజ్ ఒకటి ఉందండి అమ్మాయిల్లో బాగా. ఆ అమ్మాయి కూడా అలాంటి వాళ్ళని డిపిక్ట్ చేసే క్యారెక్టరైజేషన్ అమ్మాయిది. ఆ అమ్మాయి కియాలో పనిచేస్తూ ఉంటుంది సినిమాలో. సో ఎప్పటికైనా కొరియాకి వెళ్ళి అక్కడ కొరియా అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని అక్కడే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ కల్చర్లో ఉండాలి అని ఒక దాంట్లో ఉంటుంది ఆ అమ్మాయి. సో మేము వెళ్ళాల్సి వస్తుంది. సో మేము వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పడతారు, ఎలా ఆ లాంగ్వేజ్ వల్ల ఎంత బ్యారియర్స్ ఉంటాయి, ఫుడ్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి, దెయ్యం ఎక్కితే ఎలా ఉంటుంది అనేది ఒక డిఫరెంట్గా ఒక ఫనీ వేలో చూపించారు. మీ లైఫ్లో రియల్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది సార్? ఏమన్నా అంటే బ్లాక్ మ్యాజిక్ ఏమన్నా చిన్నప్పుడు? అసలు నేను నమ్మనండి అసలు ఇది. అసలు ఉంటాయంటారు ఇలా నకుల్ ప్రాక్టీసెస్ లాంటివి. బట్ నేను చుట్టుపక్కల నేనేం చూడలేదు. బట్ వింటాం ఆన్లైన్లో నన్ను చూపిస్తారు. బట్ సబ్స్టాన్షియల్ ప్రూఫ్తో ఏది లేదు కాబట్టి నేను నమ్మనండి. కొంచెము నాకు రియలిస్టిక్గా చెప్పాలి ఏదైనా కథ అంటే ఐ మీన్ ఎనీ ఇన్సిడెన్స్ అనమాట. సూపర్ న్యాచురల్ అయితే అసలు దెయ్యాలు నేను నమ్మనండి అసలు. ఓకే, అంటే దేవుడిని సార్ బిలీవ్? నేను నమ్ముతాను చాలా. ఏ దేవుడు ఎక్కువ? నేను హనుమంతుడికి, వెంకటేశ్వర స్వామికి. పెద్ద బిగ్ బాస్ ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి చూసి పెరిగారు. ఆంజనేయ స్వామికి బేసిక్లీ మా తాతయ్య గారికి బాగా ఇష్టం. అండ్ చిన్నప్పుడు దేవుడు కాన్సెప్ట్ ఏంటి అనేది తెలియని స్టేజ్ నుంచి మేము పూజ రూమ్లోకి వెళ్తే ఒక పెద్ద గది ఉండేది ఒకటి, అటు పక్కన ఆయన లాఠీ ఉండేది ఒకటి, పూజ రూమ్లో పెట్టారు. ప్లస్ ఆయనకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం. సో ఆంజనేయ స్వామి బాగా పూజించారు, మమ్మల్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని. సో అలా కానీ నాకు కూడా నేను ఎప్పుడు
దీక్ష లాంటిది ఎప్పుడు చేయలేదు. మొన్న మొదటిసారి యాక్చువల్లీ 2 సంవత్సరాల క్రితం నేను హనుమాన్ మాల వేసుకున్నాను అనమాట. వెళ్ళారు కొండగట్టు. నాకు చాలా బాగా అనిపించింది. ఒక ఇన్నర్ ఫీలింగ్. ఎన్ని డేస్ చేశారు సార్? 21 డేస్ Okay, వేసానంటే అప్పుడు బట్ దాంట్లో కూడా సైన్స్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. నాకు చాలా విషయాలు ఏంటి, ఎటు వెళ్తున్నాం, ఏంటి అర్థం కానప్పుడు ఒక మాల వేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ కామ్నెస్ కానీ ఒక సెన్స్ ఒక ఆరా ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అనేది నాకు వచ్చింది. ప్రతి పూజకు కూడా సైన్స్ ఉంటుందని అనుకుంటాను నేను వెనకాల ఒక రీజనింగ్. బట్ ఆ దీక్ష చేసినప్పుడు నాకు సెంటర్డ్గా అనిపించింది చాలా. థాట్స్ అన్ని ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి ఒక 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 చిన్న డిసిప్లిన్ కూడా ఏర్పడింది నాకు ఆ టైంలో. అండ్ అప్పటి నుంచి కొంచెం మళ్ళీ దీక్ష వేసే అవకాశం రాలేదు నాకు. షెడ్యూల్ వల్ల మన కాలు ఇరిగింది నాకు, దానివల్ల కుదరలేదు. కానీ హనుమాన్ చాలీసా అప్పుడు ఎవ్రీ వీక్లీ ట్వైస్ అట్లా నేను మా వైఫ్ కూర్చొని చేస్తాం. సార్ ఇంకా మీ అబ్బాయి అండి వచ్చాక ఫస్ట్ సినిమా అవును. ఫాదర్ అయ్యాక ఏంటి సార్ చేంజెస్ మీలో? ఆ ఎమోషనల్ ఒకటే అసలు అది నేను ఫాదర్ అని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది నేను చెప్పేది. బట్ ఇట్స్ గ్రేటెస్ట్ ఫీలింగ్ బట్ టీజర్ చూపిస్తున్నారు సార్ దానికి? లేదు ఇంకా స్క్రీన్స్ చూపించట్లేదు. ఓకే. సో చూపిలేదు. ఏదో ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఎత్తుకున్నప్పుడు సడన్గా చూసాడు అట్లాగా అంతే. ఇంకా అంత గుర్తుపట్టలేదు పాపం. గుర్తుపెట్టి నవ్వడం కానీ నవ్వుతారు కానీ స్క్రీన్ చూసి నన్ను గుర్తుపట్టి అంత అవ్వలేదు అంతసేపు చూపిలేదు. బట్ వాడితో టైం నాకు యాక్చువల్లీ కాలు తిరిగినప్పుడు 3 నెలలు వాడి వల్లే కాలక్షేపం అయింది. అండ్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆ రోజు వరకు ఏదైనా చేయొచ్చు, ఒక జాగ్రత్త ఉంటుంది, బాధ్యత, ఒక భయం వస్తుంది. అప్పటివరకు మనం బయటికి వెళ్ళాం, ఇది చేసాం, ఏం పనులు చేసినా ఏం కాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి బాగున్నాడు అనేది ఎప్పుడు మైండ్లో ఒకటి రన్ అవుతుంది. సార్ ఎవరైనా ఇప్పుడు మనం ఒక ఫాదర్ అయిన తర్వాత మన ఫాదర్ మీద 10 times కదా 100 times మా నాన్న అప్పుడు చెప్తున్నాడు, అరే నీకు ఇప్పుడు నేను చెప్తున్నా అర్థం కావట్లేదు ఏది, నీకు రేపు పొద్దున ఒకటి పుడితే అప్పుడు నీకు అర్థం అవుతుంది నేను చెప్పేది అని. సర్లే అని అనుకున్నమాట. బట్ ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు రేపు పొద్దున నా కొడుకు కూడా అర్థం కాకపోవచ్చు ఆ విషయం నేను చెప్పేది. అప్పుడు వాడికి పుట్టినాక మేబీ వాడికి పిల్లలు పుట్టినప్పుడు అర్థం అవుతుంది ఆ ఫీలింగ్. అది చెప్తే అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఆ విషయాన్ని మాత్రం. సార్ కోస్టార్గా అవకాశం వస్తే సాయిధరం తేజ్ కావచ్చు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎవరితో సడన్గా ఓకే చెప్తారు? చరణ్ అయితే చెప్తాను. డైరెక్షన్ వస్తే ఎవరితో చెప్తారు? ఈ ముగ్గురు డైరెక్షన్ చరణ్ అంతే చేస్తాను. ఓకే. ఇప్పుడు ఎంచుకున్న కథలు, ఇప్పుడు మీకు గతంలో సినిమా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అంటే అనుకున్న కలెక్షన్స్ రాకపోవచ్చు, దాని నుంచి ఎంట్లో అంటే మీకు ఫిదా అసలు నెక్స్ట్ లెవెల్ అన్నాయి మీకు, ఎందుకంటే అసలు ఇక అద్భుతం అది. దాని తర్వాత మీకు వర్కౌట్ అయినాయి, కాకపోతే కొంచెం బాక్సింగ్ సైడ్ కొంచెం మీరు ప్యాటర్న్ మార్చడం వల్ల అంటే అదేంటంటే అండి, సినిమా తప్పులు జరిగినాయి. మేము సినిమాని ఇంకా కరెక్ట్గా అనుకుని తీయలేకపోవడం, లేకపోతే ఒక సినిమాకి చాలా కారణాలు, కాంబినేషన్స్ మేము అనుకున్నది అన్ని లైన్లో పడి అన్ని 24 hours పనిచేయాలి ఆ సినిమాకి. అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్ అవుతాయి. అండ్ డెసిషన్స్ కొన్నిసార్లు ఈ సినిమా కరెక్ట్ ఈ టైంలో అనుకుంటాం, అది స్టార్ట్ చేసి రిలీజ్ అయ్యే టైం కల్లా కొంచెం ఇర్రెలవెంట్ అవుతుంది. అదే చూసేసాం ఇలాంటి సినిమాని మళ్ళీ ఏంటి వస్తుంది అనిపించవచ్చు, అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు జనాలకి కాంటెంట్ చూసినప్పుడు. కానీ ఇక్కడ అదే అడ్వాంటేజ్, అది ఎప్పుడు ఎవడైతే త్వరగా అర్థం చేసుకోగలుగుతాడో, జనాలకి ఏం కావాలనుకుంటున్నాడో, బాగా ఎలా తీయగలుగుతున్నాడో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. సో అందరికీ ఇది ఒక రేస్, ఒక ప్రయత్నంలో బట్ ఆ పక్క వాళ్ళని చూసి ఫీల్ అయ్యి అన్నిటికన్నా మనం ఎట్లా బెటర్ చేసుకోవాలనేది ఎప్పుడు మన మీద మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి. వరుణ్ ఇందులో ఏం సిగ్నేచర్ డైలాగ్ వాడుతుంటాడు? కైకు లాగా ఇంకేమన్నా? కైకులాగా ఇందులో బేసిక్లీ వాడికి ఎప్పుడు కోపం వచ్చినా కూడా ఒక దేవుడి పేరు చెప్పుకుని వాడిని నిరదీస్తాను అంటాడు అనమాట. కదిరి నరసింహస్వామి సాక్షిగా అహోబిలం. ఒక్కొక్కసారి వాడికి బేసిక్లీ దేవుడు బాగా నమ్మే క్యారెక్టర్ అనమాట. అట్లనే గుడిలో తిరగడు కానీ దేవుడు బాగా నమ్ముతాడు. ఒక షూ టాటూ వేసుకుని దేవుడు మెడలో ఇప్పుడు గాడ్ ఫియరింగ్ గాయ్ కనకరాజుని క్యారెక్టర్. డైలాగు అదే ఆ మాస్ అప్రోచ్ వెళ్ళే ఇంతవరకే ఆడిది. ఎక్కువ వరకు సిచ్యువేషన్ కామెడీ అండి సినిమా మొత్తం. సిచ్యువేషన్ కామెడీ. ఇప్పుడు ఏదంటే హర్రరు, ఒక ఆత్మ, దీంట్లో యాక్షన్ ఏమి ఉండదు.
మీ నుంచి యాక్షన్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే కట్అవుట్. అదే కానీ దీంట్లో మేము బేసిక్లీ ఎంచుకున్న దెయ్యం కనకరాజుకి ఒక బిగ్గెస్ట్ ట్రేట్ అంటే బాగా కోపిస్తాడు సినిమాలో. వాడికి ముక్కు మీద కోపం, అందరికి ముక్కు మీద కోపం ఉంటే వాడికి చేతిలో కోపం ఉంటుంది అనే డైలాగ్ ఉంటుంది టీజర్. వాడు కొంచెం నాకు అన్యాయం అనిపిస్తే లాగి కొడతాడు అనమాట, వినడు అవతలడు అనమాట. సో అవతల వాడిలోకి ఎక్కే దెయ్యానికి కూడా అలాంటి ట్రేట్స్ ఉంటాయి. వాడు కూడా చాలా మెనసింగ్, కనకరాజుగా అరిసి కొట్టే టైప్ కాదు, సైలెంట్గా చంపేసే టైప్ అనమాట. ఒక మెనసింగ్ పర్సనాలిటీ. సో ఇద్దరు కోపిస్టులు ఒకే బాడీలో ఉంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది ఈ సినిమా ప్రిమైస్. సార్ ఇప్పుడు మీ నాన్నగారు ప్రొడ్యూసర్ తర్వాత మీ చెల్లి తను నిహారిక గారు చేస్తున్నారు, నేషనల్ అవార్డు వచ్చింది, కంటిన్యూ హిట్లు కొట్టేసుకుంటూ పోతున్నారు. ఆమెను ఎప్పుడైనా డబ్బులు అడగడం ఏమన్నా అయిందా? ఫన్నీ ఇన్సిడెంట్ కావచ్చు. ఇప్పుడు సినిమా చేసినప్పుడు బరీ సినిమా అవును తనే పంపించింది. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ కాబట్టి పంపించాలి కదండి, అవును. ఫ్రీ ఎందుకు పని చేస్తాం. తన టోకెన్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చింది నాకు. ఓకే, అంటే డిస్కషన్ ఎలా ఉంటుంది మాకు మెమరీగా? అంటే సినిమా గురించి వ్యాపారం అంటే సినిమా డబ్బుల విషయం పక్కన పెడితే ఇంకా చాలా విషయాలు కూడా ఉంటాయి వర్క్లో. అప్పుడు డెఫినెట్లీ ప్రొడ్యూసర్ యాక్టర్ లాగే డిస్కస్ చేస్తాం. కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్డ్ ఉండొచ్చు తను కాబట్టి, ఇంకొక లీనియన్స్ ఉంది అని చెప్పడానికి. ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు నాకు తనకి ఏమైనా చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్కి ఎలా చెప్తున్నాను అలాగే చెప్తాను. ఇది అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము ఇది మాట్లాడుకోవట్లేదు అన్నప్పుడు ఆ కాన్వర్సేషన్ గురించి ఒక అర్ధగంటకి ఏమనిపిస్తుంది కూడా చెప్తాను. లేకపోతే నా డెఫినెట్ ఎంత కాదన్నా మా చెల్లిగారిని ఎక్కువ సినిమాలు చేశాను, ఎక్కువ సెట్లో ఉన్నాను, బట్ ఇదే కరెక్ట్ అని కూడా అనను నేను తనతో. ఎందుకంటే నేను 15 సినిమాలు నేర్చుకుంది, తను 2 సినిమాలతో కూడా నేర్చుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, జాగ్రత్త, నువ్వు ఎలా డీల్ చేస్తే ఓకే. మరి నెక్స్ట్ జనరేషన్ మనకన్నా చాలా ఫాస్ట్, చాలా స్మార్ట్ కూడా అనిపిస్తుంది నాకు అప్పుడు తను చూసుకుంటే. తను ఇప్పుడు మినిమం గ్యారంటీ అయిపోయింది, నిహారిక బ్యానర్లో సినిమా పింక్ ఎలిఫెంట్లో వస్తే ఇంకా కొనేసుకోవచ్చు. అంటే అది ఆ క్రెడిబిలిటీ తనే క్రియేట్ చేసుకుందండి జనాలు. అది ఫోర్స్గా రాదు. కొన్నిసార్లు ప్లాన్ చేస్తే రాదు. కొన్నిసార్లు 5-6 సినిమాలు చేసినా కూడా అంత క్రెడిబిలిటీ రాదు. సినిమాలు ఆడినా కూడా ఒక ప్రొడ్యూసర్గా క్రెడిబిలిటీ రావడం కూడా, ఇంకా యాక్టర్గా రావడం ఇంకా ఈజీ అన్న, ప్రొడ్యూసర్గా క్రెడిబిలిటీ రావడం చాలా కష్టం. అండ్ తనకు ఒక 2 ఫిల్మ్స్కే ఒక సెన్స్ ఆఫ్ ఓకే, ఈ అమ్మాయి సినిమా పింక్ ఎలిఫెంట్ పిక్చర్లో సినిమా చేస్తే దీంట్లో కంటెంట్ బాగుంటుంది అని ఒక నమ్మకం తీసుకురాగలిగింది. కమర్షియల్ సక్సెస్ పక్కన పెట్టినా జనాలకి వాళ్ళు రిలీజ్ చేసే విధానం కానీ, ప్రమోట్ చేసే విధానం కానీ, ఎవ్రీథింగ్. ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక న్యూ ఏజ్ ప్రొడ్యూసర్లో షీ స్టాండింగ్ అవుట్. అండ్ అది తను క్రియేట్ చేసుకుని తన హార్డ్ వర్క్. అది మీకు దెబ్బ తగిలిన తర్వాత కంటిన్యూగా అందరికి పాపం, చరణ్ కావచ్చు, ఎన్టీఆర్ తారక్ గారు కావచ్చు, వరుసగా ఈ ఇండస్ట్రీకి అని చెప్పేసి బాగా డౌట్గా, అంటే మీరు ఎట్లా ఫస్ట్? అన్ఫార్చునేట్ సీరియస్ అంతే. అండ్ ఇప్పుడు యాక్టర్స్కి ఎప్పుడు ప్రోన్ టు ఇంజరీస్ అండి మామూలుగా. ఎప్పుడు యాక్చువల్లీ ఈరోజు సోషల్ మీడియా బాగా లౌడ్గా ఉంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. చాలా నాకు తెలిసి చిన్న చిన్న ఇంజరీస్ ఎన్నో జరిగినాయి. అయితే బయటకు ఎవరికి తెలియదు. ఒక 2 వారాలు 3 వారాలు రెస్ట్ తీసుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అందరికీ తెలిసిపోతున్నాయి. ఎవరైనా ఒక పెద్ద హీరో హాస్పిటల్కి వెళ్ళగానే తెలుస్తుంది. అండ్ కొన్నిసార్లు షూటింగ్ ఆగిందంటే జనాలు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళే చెప్తారు మా యాక్టర్కి ఇలా పలానా జరిగింది అనేది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ బయట ఉంది. బట్ ఇది ఒక యాక్టర్స్ జాబ్లో ఒక ఫిజికల్ ఇంజురీ అనే రిస్క్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? అది ఓకే అండి, కూర్చుని మెల్లగా నడవగలుగుతున్నాను. ఎప్పుడు మళ్ళీ బరిలోకి ఎప్పుడు? ఒక 2 months అట్లా, 2 to 3 months ఫుల్ యాక్షన్ చేయడానికి. అంటే యాక్షన్ చేస్తున్నప్పుడు తగిలిందని? అవును, వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాం సినిమాకి. ఓకే. సో రాంగ్ ల్యాండింగ్ అయినప్పుడు మోకాలు ఇరిగిందండి, ఈ రైట్ లెగ్. ఇదే మళ్ళీ మీరు వెయిట్ హైట్ కాబట్టి అది రాంగ్ ల్యాండింగ్ వల్ల. అండ్ దాని తర్వాత అసలు ఫిజికల్ మూమెంటే లేదు. సో కాలు స్ట్రైట్ పెట్టుకునే ఉండాలి 12 వారాలు. అది అయిపోయిన తర్వాత నుంచి మెల్లగా కానీ బయటకు వచ్చి ఫిజియోథెరపీ అన్ని బాగా చేసుకోవాలి. అది కూడా పార్ట్ అండ్ పార్ట్. అబ్బాయి స్ట్రెస్ బస్టర్ అయ్యాడు ఫుల్లీ. నిజంగా 12 వారాలు చాలా త్వరగా వెళ్ళిపోయినాడు అనిపించింది నాకు. సార్ లావణ్య గారు మళ్ళీ మ్యారేజ్ తర్వాత కూడా 2 సినిమాలకు వచ్చారు. ఇప్పుడు కంటిన్యూ సినిమాలు ఏమన్నా మీరు? అంటే యాక్చువల్లీ అవన్నీ తనకి కమిట్మెంట్, ముందున్న కమిట్మెంట్సే. తనకి ఇంట్రెస్ట్ ఉంది. బట్ రైట్ నో మదర్హుడ్ అనేది కూడా చాలా పెద్ద జాబ్. అండ్
ఇప్పుడు అవసరం కూడా. అవసరమైన తను చాలా హ్యాండ్స్ ఆన్ మదర్. అసలు ఏ పని ఎవరిని చేయనివ్వదు, అన్నీ తనే చేస్తుంది. అండ్ ఐ రియలీ అప్రిషియేట్, ఐ లవ్ దట్ అబౌట్ హర్. ఇప్పుడు ప్రస్తుతానికి బాబు చాలా చిన్న పిల్లడు కాబట్టి షీ సెడ్ నాకు అసలు వేరే ఏ విషయం ఆలోచించాలి లేదు, నాకు ఇప్పుడు ఇదే నా ఫోకస్. వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటారు సార్ మీ అత్తగారు మామగారు? ఇంకా తెలుగు కూడా రాదు అడిగి. ఇంకా సార్ నేనా? మీరు నాకు హిందీ అనమాట. హిందీలో మాట్లాడారు, వాళ్ళు బెంగాలీ అనుకుంటారు. కాదు దేహరాదూన్ నుంచి. దేహరాదూన్. అయోధ్య మోస్ట్లీ హిందీయే, కొంచెం శుద్ధ హిందీ మాట్లాడతారు వాళ్ళు. మనం మాట్లాడే హైదరాబాదీ హిందీ కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు, బట్ మేనేజ్ చేస్తాను. మనం నక్కువ అంటాం వల్ల అంటారు. సో కొంచెం ఫనీగా ఉంటుంది, బట్ చాలా వరకు పదాలు ఒకటే అండి. కొంచెం స్లాంగ్ డిఫరెన్స్, కొంచెం వర్డ్స్ డిఫరెన్స్ లాగా ఉంటుంది. ఇకపోతే సినిమా సార్, సత్య గారు బాగా ఫుల్ మిమ్మల్ని కష్టపెట్టినట్టున్నాడు. కొరియన్ దయ్యమా లేకపోతే? సత్య యాక్చువల్లీ చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అండి సినిమాతో. అండ్ చాలా మంచి యాక్టర్ తను, చాలా గ్రేట్ కామెడీ టైమింగ్. ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి నాకు అసలు తనైతేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్ కనిపించింది. నేను చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, మళ్ళీ ఏదో సింపుల్ చిన్న కామెడీ క్యారెక్టర్ కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్. కామెడీలో ఏంటంటే ఒక సిచ్యువేషన్ అయినప్పుడు అవుతున్న రియాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్, అలా టైమింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇది అపరిచితురా సార్, మారిపోతుంటారు మీరు? అదే ఈ సినిమా చూడాలి, కొంచెం ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదే ఆల్రెడీ ఇంత కథ చెప్పేసారు ఏంటి మీరు అని అడుగుతున్నారు అందరూ. కానీ మాకేంటే కథ కూడా కాదు, సిచ్యువేషన్స్, స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషనే డిఫరెంట్. మీకు థియేటర్కి వచ్చే ముందు ఇది ఏం సినిమా, దీంట్లో ఏముంటుంది అది రావాలి. అండ్ మీకు కథ తెలిసినా కూడా మీకు సినిమాలో అది జరిగే టైంకి మీకు ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ హైని ఇవ్వగలగాలని నా ఉద్దేశం ఉంది మాకు. అండ్ సత్య ఇందాక చెప్తున్నట్టు చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇన్వాల్వ్డ్, కష్టపెట్టామంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు కొన్నిసార్లు, అది సరదాగా. బట్ నేను అందరం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పుడు ఒక ఓపెన్ డిస్కషన్ పెట్టినప్పుడు ఒకటి ఎక్కువ చెప్తాం, ఒకటి తక్కువ చెప్తాం, అలా సరదాగా అబ్బాయి ఆట పట్టిస్తాం. కానీ బట్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాడు, బాగా మాట్లాడతాడు, బాగా ఇన్వాల్వ్ ఉంటాడు ఈ సినిమాలో. తను కూడా ఈ సినిమాని బాగా నమ్మాడు, తనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం అనుకుంటున్నా. వరుణ్ పాన్ ఇండియా సినిమాలు అంటే బరీ పాన్ ఇండియా అనుకోవచ్చు సార్? అంటే అది పాన్ ఇండియా బేసిక్లీ ఏంటంటే ప్రెజర్ కదా సార్ ఇప్పుడు ఆర్ట్ హీరోలకి. ఇప్పుడున్న యాక్చువల్లీ ఏంటంటే పెద్ద హీరోల వరకు ఓకే, కానీ పాన్ ఇండియా ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ బైలింగుల్ తీశాను, హిందీ తెలుగులో. అది ఒక హిందీ ప్రొడ్యూసర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్ ఉండాలి, మంచిగా రిలీజ్ చేయగలగాలి, మంచిగా డబ్బింగ్కి స్పెండ్ చేయాలి డబ్బులు, మంచిగా ప్రమోషన్స్ చేయాలి. అన్నీ చేసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద హీరో అయినా కూడా వేరే లాంగ్వేజ్కి అయినప్పుడు ఇంకో ఫిల్మ్ అవుతుంది. అది కొంతమంది స్టార్ హీరోస్ మినహా చెప్తున్నాను నేను. అక్కడ సినిమా కాంటెంట్ మాట్లాడుతుంది. అప్పుడు అలాంటి అయినా కూడా ఏంటో ఒక మంచి సినిమా వేరే లాంగ్వేజ్ రీచ్ అవ్వడానికి మంచి ప్రొడక్షన్ ఉండాలి, మంచి రిలీజులు రావాలి. అవి ఉన్నప్పుడు పాన్ ఇండియా కాదు, వేరే దేశపు లాంగ్వేజ్లు కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక ప్లానింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ కొన్ని సినిమాల్లోకి కల్చరల్ డిఫరెన్సెస్ లేకపోతే రీజనల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని తెలుగులో తీస్తే బాగుంటాయి, కొన్ని వాటికి వేరే లాంగ్వేజ్ వెళ్ళకపోవడమే బెటర్. బట్ అది యాజ్ మేకర్స్ మనకు తెలియాలి, ఈ సినిమాకి వెళ్ళే పొటెన్షియల్ ఉందా, ఇది ఒక వైడ్ స్ప్రెడ్ అందరికీ యాక్సెప్టెన్స్ రాగలిగే సినిమా అయితే చేయొచ్చు, లేదంటే లేదు, అంతే. అది ఇంకా ప్రతి సినిమాకి మారచ్చు. ఇప్పుడు అది ఆ ప్రెషర్ మీరు అన్నట్టు యాక్చువల్లీ లేకపోవడమే బెటర్. ప్రతి సినిమాకి వెళ్ళాలి, ప్రతి సినిమా చేయాలనేది టూ మచ్ అవసరం లేదు. మన ఎందుకంటే అంత మంచి కథ చెప్పాలనుకున్నప్పుడు దానికి యూనివర్సల్ అప్పీల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్తుంది వేరే లాంగ్వేజ్లో. థియేట్రికల్లో రిలీజ్ అవ్వకపోయినా కూడా ఓటీటీలో ఇప్పుడు ఫిదాన్ ఉంది అండి సినిమా. ఫిదా మేము ఓన్లీ తెలుగులో రిలీజ్ చేసాం, బట్ హిందీలో చాలామంది చూసారు సినిమా. సమ్ వే మీ ఫిలింకి అప్రిసియేషన్ కానీ ఆడియన్స్ కానీ థియేట్రికల్కి రాకపోయినా కూడా ఓటీటీ అయినా కూడా ఏ స్పేస్లో అయినా అదే కావాలి. అందుకే పాన్ ఇండియా రిలీజ్ చేస్తాం, ఏదో డబ్బులు కొట్టేసి డబ్బులు చేసుకోవాలని కాదు, కానీ మన సినిమా ఎక్కువ మంది చూడాలన్న ఒక ఉద్దేశంతోనే ఐ థింక్ పిక్ చేసుకోవాలి ఏ సినిమా చేయొచ్చు, ఏ సినిమా కాదు అనేది. అండ్ రైట్ రిసోర్సెస్, రైట్ టీమ్ ఉండాలి వెనకాల సినిమా ముందు తోయడానికి.
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ డిస్కస్ చేస్తుంటాను సినిమాలు ఏది బాగుంది అని అని ఎప్పుడైనా సరదాగా కూర్చున్నప్పుడు సినిమా ట్రైలర్లు బాగున్నాయి అన్నప్పుడు మాడతా. ఎక్కువ డీప్ డిస్కషన్ సినిమా గురించి ఏముండవు అంత ఎక్కువ. కలిసేది కొద్దిసేపు ఒకటి కలుస్తాం బాగా కలుస్తాం. బట్ మేము లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. సార్ లెగసీ ఏమన్నా మీరు తీసుకుంటారా పొలిటికల్గా? ఎన్ని లేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీగా అదే అసలు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు నాన్నగారు ఎట్లా ఎమ్మెల్సీ లేదండి అసలు థాట్ అసలు లేదు అసలు పొలిటికల్ సైడ్ అసలు లేదండి. అంటే కొంచెం కూడా అంటే ఒక 10 years అంటే సోషలీ కాన్షియస్ నేను పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏం లేవు. బట్ సోషలీ కాన్షియస్ అది ఇంకా తెలుసుకుంటున్నాను ఆ విషయం గురించి. అంటే మా ఇంట్లో వాళ్ళు ఉండడం వల్లే ఆనెస్ట్లీ ఆలోచించడం మొదలుపెట్టాను నేను. సో అర్థం చేసుకోవడానికి ఎందుకంటే అవ్వాలి అనే థాట్ రావడం చాలా ఈజీ. బట్ అన్నీ తెలిసిన తర్వాత కూడా అనుకుంటే అది వేరే. సో ఫస్ట్ మేబీ మనకి ఎవరైనా ప్రజాసేవలో ఉండొచ్చు అట్లా. బట్ నేను ఎప్పుడూ ఆ విషయం ఆలోచించలేదండి అంతే. ఒక యాక్టర్గా మేబీ నేను ఏమైనా చిన్న హెల్ప్ చేయగలిగితే చేస్తానేమో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. బట్ అంటే నాకు ఈ కెరియర్ని ఇంకా ఇది ఇక్కడే ఫస్ట్ రీసెంట్గా కూడా ఎవరికో డబ్బులు ఇచ్చినట్టున్నారు. అది మాకు తెలిసిన వాళ్ళు ఎవరో అభిమాని ఎవరో హెల్త్ బాగాలేదన్నప్పుడు చేసాం. బట్ అలాంటి హెల్ప్ ఓకే అండి. ఎందుకంటే చేయాలి, ఎవరైనా ఎవరికైనా చేయాలి చుట్టుపక్కల వాళ్ళకి. బట్ సోషలీ కాన్షియస్గా అంటే ఉండాలి. అది ఉన్నాను నేను. బట్ పొలిటికల్ ఆస్పిరేషన్ అసలు ఏం లేవు. వరుణ్ మారాడు అనుకుంటా బాగా బాబు వచ్చిన తర్వాత. ఎందుకు అని అలా తెలుస్తుంది మాకు మాట విధానం పొలైట్గా అంటే స్టడీగా ఇలాగే మాడతానండి కొంచెం. అరే అంటే అంతకుముందు మేము మాట్లాడినప్పుడు కూడా అంటే చాలాసార్లు మాట్లాడాను లావణ్య గారు సినిమా చేసినప్పుడు. కానీ ఓకే అని ఉండేది. ఇప్పుడో పొలైట్గా అంటే ఒక కొంచెం అన్ని చల్లగా. మీ ఇంటర్వ్యూ కూడా బాగుంది కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుతున్నాను, ఆలోచించుకొని నీట్గా. మారానంటే మంచిగా మారాను అనుకోండి. మంచిగానే మారాడు. నేను నాకు అనిపించింది కూడా డెఫినెట్లీ మెచ్యూరిటీ వస్తుంది అండి ఇంట్లో బాధ్యత పెరిగినప్పుడు. అది సింపుల్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సార్ చరణ్ గారు, చిరంజీవి గారు అతిపెద్ద సలహా ఏమి ఇచ్చారు మీకు ఇప్పటిదాకా? యాక్చువల్లీ చాలా వరకు కామన్ అడ్వైస్ ఏంటంటే బేసిక్లీ ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు అనుకుంటాం. ఫ్యాన్స్ని కానీ లేకపోతే మన సినిమా చూస్తారని కానీ అలాంటి కావాలి. మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. దాని గురించి మనం ఎంత కష్టపడాలో ఆలోచించాలి. ఇప్పుడు డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ప్రైమరీగా మా ఇంట్లో చెప్తారు. మా పెద్దనాన్నగారు స్పెషల్లీ ఆయన చెప్పేదే చరణ్ ఫాలో అవుతాడు. అది ఆటోమేటిక్గా మేము ఫాలో అవుతాం. చరణ్ మళ్ళీ స్పెసిఫిక్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చూసినా కూడా మాకు అదే అర్థం అవుతుంది. ఆయన అదే చిరంజీవి గారు చెప్పేది ఆయన ఫాలో అవుతాడు. అది కూడా మేము అందరం కూడా ట్రై చేస్తాం. అవతలకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ అవతల టైంకి రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాం. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండస్ట్రీలో ఎస్పెషలీ చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తుంటారు పక్కలే. బట్ గంట నీకైనా గంట వేరేవాడిదైనా ఈక్వలీ వాల్యుబుల్ అనేది మనకు అర్థం అవ్వాలి. అండ్ ఆ రెస్పెక్ట్ మనం ప్రతి ఒక్కరికి ఇవ్వగలగాలి. లక్ నమ్ముతారండి మీరు ఈ సినిమా పరంగా? అంటే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని నిజంగా నమ్ముతాను. అది బ్యాడ్ లక్ అంటే ఇది చాలా డీప్ డిస్కషన్. ఇది ప్యూర్ లక్ అనేది ఉండదు. కష్టపడుతూ ఏదో ఒక రోజు లక్ ఫ్యాక్టర్ హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఏం లేదు. బట్ ఓన్లీ లక్కీ ఇస్ నథింగ్. కష్టపడేవాడికి లక్ తగులుతుంది అనేది అది. అంటే మేము అనుకునేది ఏంటి సార్, ఒక సినిమా చేయించుకుంటుంది ఫిదా. ఇప్పుడు తీసుకున్నాం అంటే పాటలు బాగుంటాయి, కామెడీ బాగుంటుంది, దాంట్లో డైలాగ్స్ బాగుంటాయి, చిన్న సీన్ కూడా ఇది వేస్ట్ అని చెప్పలేము. కొన్ని సినిమాలు చేయించుకోలేకపోతుంటాయి మనం ఎంత వెంటపడి. అదే ఎఫర్ట్. అది అంటే సినిమానే చేయించుకోగలగాలనేది మా అది 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 వర్క్ లేండి. అది వర్క్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమాకు 40-50 కోట్లు చేయాల్సిన పొటెన్షియల్ ఉంది. అప్పుడు గట్టిగా వర్షాన్ని పడి తుఫాన్ వచ్చినాయి. ఆ సినిమా 25 కోట్లకే ఆగింది. అది బ్యాడ్ లక్. అది లేకపోతే మీ సినిమా పెద్ద హిట్ సినిమా ఉంది, 2 వారాలు 3 వారం కూడా డబ్బులు చేసే అవకాశం ఉంది అనుకుందాం. అక్కడ ఒక పెద్ద సినిమా వచ్చి రిలీజ్ అయింది, అది బ్యాడ్ లక్. అలాంటి కానీ కొన్నిసార్లు పెద్ద రన్. ఇప్పుడు సినిమా మంచి సినిమా చేయడం ఎన్నిటికి లక్ లేదండి అసలు. కష్టంతోనే మంచి సినిమా అవుతుంది. అది పెద్ద బ్లాక్ బస్టర్లు అవుతాయి, కొన్నిసార్లు పెద్ద రన్ వస్తుంది.
అవన్నీ కొంచెం అదృష్టం ఉంటాయి. అది ఎప్పుడూ కష్టపడేవాడికే వస్తుంది అదృష్టం. మీరు ఈ నంబర్స్ నమ్ముతారా? అసలు ఫోటోషాప్ నంబర్స్ ఫోటో నంబర్స్ అంటే కలెక్షన్స్ 25 కలెక్షన్స్ 50 crores. నమ్మనంటే అంటే ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు చాలా మంది ఎందుకంటే ఇప్పుడు Hmm. చిన్న సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది 50 crores 100 crores అని అదంతా కొంచెం ప్రెజరైజ్డ్గా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ట్రోల్ నడుస్తుంది. అది ఎవరికి అవసరం వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. ఎందుకంటే బికాజ్ ఎలా డిఫైన్ చేస్తాం సక్సెస్ని? అబ్బో అది 50 కోట్ల సక్సెస్సా, 100 సక్సెస్సా, 15 కోట్ల సక్సెస్సా? ప్రతి సినిమాకు ఒక నంబర్ ఉంటుంది. అది చేస్తారు. 15 కోట్లు పెట్టి సినిమా చేసాం, 25 కోట్లు పెట్టి చేసాం, 40 కోట్లు పెట్టి చేసాం. ఆ నంబర్ అది చేసుకుని అందరూ ప్రాఫిటబుల్ అయ్యి మంచి పేరు వచ్చింది అనుకోండి, అది ఏ 50 crore పోస్టర్ కన్నా ఏ 100 crore పోస్టర్ కన్నా మంచిదే. బట్ అవన్నీ ఎందుకంటే సినిమా పబ్లిసిటీ చేయాల్సి వస్తుంది. ఒక యాక్టర్ అయినా ఒక ప్రొడక్షన్ హౌస్ అయినా తప్పులేదు సార్ రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, ట్రోల్స్ని పట్టించుకోవద్దు. మీరేమంటారు సార్ మీ ఫ్యాన్స్ గారు? కరెక్టే చెప్పింది, చాలా బాగా చెప్పారు బన్నీ అన్నది. అది అన్నెసెసరీ హేటెడ్, అన్నెసెసరీది ఎవరికైనా వేస్టే కదండి. అవును. ఎవరికైనా టైం వేస్ట్. అదే బన్నీ అని ఏమనంటే అదే చెప్పు, పుట్ ఇట్ టు గుడ్ యూజ్, మంచి మంచి పనులు పెట్టండి ఏదో అన్నట్టు. మంచి పని చేయండి, కాకపోతే ఇక్కడ కావాలంటే హెల్ప్ చేయండి. హెల్ప్ అదే, చేయండి. ఒక 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 స్టార్ హీరో అటువంటి మాట చెప్పడం చాలా మంచిది. మీరు ఫ్యాన్స్ మీట్లు పెడుతుంటారా? తక్కువే అండి, నాకు అంత లేదన్న. చరణ్ అన్న పెడితే నేను చిన్న హీరోనండి. ఓకే. మీ ఇంట్లో అందరిలో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు మెగా ఫ్యామిలీలో? మీ అమ్మ నాన్న కాకుండా. నాకు చిరంజీవి గారు. ఓకే. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, అంతే. చిరంజీవి గారు పవన్ గారు. ఆఫ్ కోర్స్, కానీ చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఇష్టం నాకు ఆయన అంటే. ఎక్కువ ఇష్టం అంటే అది యంగ్ ఏజ్లో నుంచి ఫామ్ అయినది నాకు. కళ్యాణ్ బాబు అంటే కూడా ఈక్వలీ రెస్పెక్ట్, ఈక్వలీ ఇష్టం. కానీ మీరు అందరిలో అంటే ఒక 1% నాకు మా పెద్దనాన్న మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆయనకి ఎలా అయితే వాళ్ళ అన్నయ్య మీద ఆయనకు ఉంటుందో, మా నాన్నకి మా అన్నయ్య పెద్దనాన్న గారు మా అందరికీ హెడ్ అండి ఆయన. మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరే? ఇప్పుడు వచ్చిన మీరు చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తున్నారు, లవ్ స్టోరీస్ కావచ్చు వాటి, ఈ డైరెక్టర్ సెన్సిబుల్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఉన్న వాళ్ళైనా పాత నాకు సుకుమార్ గారు చాలా ఇష్టం అండి. కలుస్తుంటారా అండి? లేదండి, అంత ఎప్పుడో గదులు కానీ ఒకసారి కలిసాను. పుష్ప ఎప్పుడో కలిసాను. నాకు ఆయన సినిమాలు, ఆయన సెన్సిబిలిటీస్ నాకు చాలా బాగా ఇష్టం. 5 years రాజమౌళి గారు అంటే కూడా ఇష్టం నాకు. బట్ ఒక రియలిస్టిక్ స్పేస్లో నాకు సుకుమార్ గారి ఫిల్మ్స్ కూడా బాగా నచ్చుతాయి. మీరు పెట్టుకుంటారంటే 5 years తర్వాత వరుణ్ ఇక్కడ ఉండాలి, ఇన్ని సినిమాలు చేయాలి అని అంటే ఒక బేసిక్ విజన్ మేనిఫెస్టేషన్ చేస్తాను. మేనిఫెస్టో 2030కి ఇలా ఉండాలి. ఉండాలి అనేది ఏం అవ్వాలనుకుంటున్నారు? పర్సనల్గా నా రూమ్లో ఉంటుంది, మీకు చెప్పండి. అది మీరు మరి నా రూమ్లో విషయాలు అడుగుతున్నారు అంటే విత్తున్నాను. అదే ఐ ఫీల్ మీరు ఇది వినుంటారు కదండి, మన ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. అలాగే ఆ ప్లాన్ని నేను చెప్పదలుచుకోవట్లేదు. పర్లేదు. ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఆబ్వియస్లీ మంచి హీరో అవ్వాలి. ఇలాంటి విషయాల్లో జనాలు అప్రిసియేషన్ రావాలి, మంచి కథలను అట్రాక్ట్ చేయాలి అనే విధంగా ఉంటుంది. అయితే చాలా రోజుల తర్వాత వరుణ్ గారి సినిమా వస్తుంది, కొరియన్ కనకరాజ్. ప్రేక్షకులకు ఎందుకు చూడాలంటే ఏం చెప్తారండి? ఒక్క కారణం. అసలు ఇదొక పెద్ద కామెడీ ఎంటర్టైనర్. ఒకటి ఈ కొద్ది కాలంలో కొంచెం మనం ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. బట్ కామెడీ ఫిల్మ్స్ జనాలకి ఎప్పటికైనా ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఇష్టం. లాస్ట్ మనశంకర్ ప్రసాద్, అప్పుడు షారువాన్ సినిమా, నవీన్ సినిమా వచ్చినాయి ఆ టైంలో. అన్నీ బాగానే ఆడినాయి, అన్నీ బాగా ఆడినాయి. దాని తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్పేస్ అనేది ఎప్పటికీ జనాలు ఒక ఫ్యామిలీతో వచ్చి, వాడికి ఏం కష్టమైన ఉండొచ్చు పొద్దు నుంచి సాయంత్రం 6 వరకు వాడి సినిమా వర్క్ చేసి, వాడు అన్ని పక్కన పెట్టే ఫ్యామిలీతో థియేటర్కి వచ్చి ఒక ఎంజాయ్ చేసే సినిమా ఇవ్వాలి. మనం ఒక ఫ్యామిలీకి నవ్వే రీజన్ మనం అవ్వాలి అని ఉద్దేశంతో సినిమా తీసాం. అండ్ హోప్ రేపు అందరూ ఆడియన్స్కి సినిమా నచ్చుతుంది. ఇప్పుడు మెర్లబా గాంధీ గారిది రన్నింగ్ స్టైల్, రైటింగ్ స్టైల్, కామెడీ టైమింగ్ అన్ని బాగుంటాయి. అవునండి. మీకు ఎలా? మంచి థాట్ఫుల్ డైరెక్టర్ గాంధీ. వెరీ సెన్సిబుల్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు దాని డైలాగ్స్ అన్ని కానీ మంచి కోకీగా రాస్తాడు కథలు అన్నింటి. క్యారెక్టరైజేషన్స్ బాగా డిజైన్ చేస్తాడు. టైమింగ్ బాగా బాగుంటుంది. అండ్
తను 2-3 సినిమాలు నేను చూసినవన్నీ చాలా బాగున్నాయి. 'ఏక్ మినీ కథ' అన్న సినిమా కూడా కొంచెం అండర్ రేటెడ్ ఫిల్మ్ అది. ఆ ఫిల్మ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. కరోనాలో తుడుచుకోబెట్టి కరోనా డిస్టర్బ్ చేసి బట్ కోవిడ్లోనే ఓటీటీలో రిలీజ్ చేద్దాం ఉద్దేశం చేశారు వాళ్ళు. దట్స్ నైస్ ఫిల్మ్. సార్ ఇప్పుడు చాలామందికి పెద్ద పెద్ద స్టార్స్కి అమెజాన్ ప్రైమ్ కావచ్చు డైరెక్ట్ అడుగుతున్నారు. దానికి మీరు ఏమంటారు సార్? సార్ అది ఒక Netflix చాలా కావచ్చు. మంచి వర్టికల్ అది. ఎందుకంటే కొన్ని కథలు చెప్పడానికి, ఇంకా కొన్ని కథలు చెప్పడానికి బాగా పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓటీటీలో సినిమా చేసినప్పుడు డైరెక్ట్ రిలీజ్గా. అది మారుతుంది రేపు. అంటే హాలీవుడ్లో వెస్ట్లో చాలా ఉంది ఆ కల్చర్. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా చేస్తున్నారు. చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా హిందీలో చేశారు, తెలుగులో, అంత సౌత్లో కల్చర్ పెరుగుతుంది. మొన్న సందీప్ ఒకటి చేశారు సార్. చేశారు, చైతన్య Netflix చేసినట్టున్నాడు. చైతన్య అండ్ ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఒకటి చేస్తున్నాడు. ఓకే ఓకే కిరణ్ బోరన్ చేస్తున్నాడు. ఓకే Amazon లో. ఒక 6 సో ఇప్పుడు జరుగుతున్నాయి. తేజు చేస్తున్నాడు. మన ఆయన తేజ తేజ షో అనుకుంటుంది. షో చేస్తున్నాడు. సినిమా కూడా ఏదో మాట. ఓకే, జరిగినాయి కాన్వర్సేషన్స్ నాకు కూడా, బట్ కరెక్ట్ అనేది దొరకలేదు. అది మంచి స్పేస్ అండి సినిమాలు వరుణ్కి బిగ్ బాస్ లాంటి ఛాన్స్ ఇస్తే షో హోస్ట్ చేస్తాడా? లేదండి, చేయలేను. అసలు మాట్లాడడం రాదు నాకు అసలు. అది మైక్ ఇచ్చుకుని ఇంకో 10 మందితో కుదిరినంతసేపు కెమెరా ముందుకు రాకుండా ఉండడానికి ట్రై చేస్తానండి నేను సినిమా షూటింగ్ మినహా. అంటే నాకు నాట్ వెరీ కంఫర్టబుల్. అంటే ఇప్పుడు కొంచెం మారిపోతారేమో కదా సార్? అంటే పిల్లల్ని చూసి కానీ బిగ్ బాస్ షో నేను చేయలేను, చూస్తాను మేబీ. ఓకే. అంటే ఇప్పుడు సార్ ఏదైనా చిన్నపిల్లల లాంటి షో ఫ్యూచర్లో మీ చెల్లె గారు, ఎందుకంటే చాలా చేసింది తను, నిహారిక కూడా ఈటీవీలో షోస్, మా టీవీలో, మీకు అవకాశం వస్తే వరుణ్ అన్న చేస్తే ఎలా ఉంటుంది అనేది తను అడిగితే నేను చేయను, హోస్ట్గా. నేను చేయలేను. నేను హోస్ట్ మెటీరియల్ కాదు నేను. అంటే మెటీరియల్ నా వల్ల కాదండి. అట్లా అంత ఎనర్జీ లేదు నాకు కంటిన్యూగా మాట్లాడాలి. అది చాలా కష్టమైన జాబ్. బై ది వే, నేను చేయలేను అని అంటే తక్కువ చేసి కాదు, కానీ చాలా కష్టమైన జాబ్ అది. వీకెండ్స్ మొత్తం 8 గంటలు 9 గంటలు చేస్తారు ఒక్కొక్క షో. అదొక వేరే లీగ్ అది. చాలా కష్టం. అది కంటిన్యూస్గా మైక్ పట్టుకుని మాట్లాడడం, ఎంటర్టైన్ చేయడం, అందరిని కుక్ అయ్యేలా మాట్లాడడం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇప్పుడు ఒక రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు చిరంజీవి గారిది? అంటే రెగ్యులర్గా అడిగేదే, బట్ మీకు బాగా చిన్నప్పటి నుండి 100 సార్లు చూసిన సినిమా ఏదని? చిరంజీవి గారిది బేసిక్లీ నాకు ఛాలెంజ్ సినిమా చాలా ఇష్టం అండి. అదేమన్నా చేద్దాం అనే ఉద్దేశం ఎప్పుడో చిన్నప్పుడు అట్లా ఆలోచించుకుని అంతే. మిగతా సినిమాలు పెద్దగా ఏం ఆలోచించదు. ఛాలెంజ్ సినిమా నాకు బాగా ఇష్టం. అండ్ నేను చేయలేను, కానీ చంటబ్బాయి కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. ఆ లెవెల్లో చేయలేను ఆయనలాగా. మీరు అంటే ఇప్పుడు మీరు యాక్టింగ్ ఎవరన్నా నిజాయితీగా విమర్శిస్తారా సార్? ఫ్లాప్ అయింది, హిట్ అయింది, అందరూ చేస్తాను చుట్టుపక్కల. బాగా లాస్ట్ క్వశ్చన్ సార్, బాగా పొగడతా ఎవరు? బాగా బాగాలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు? బాగా పొగడితే ఎప్పుడు మా అమ్మే. ఓకే. అందరికన్నా. కానీ మా అమ్మ కూడా కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తుంది. ఫస్ట్ క్రిటిక్ ఆమెమో. కానీ అందరికన్నా కొంచెం తక్కువ క్రిటికల్గా ఉండేది మా అమ్మే. ఇంకా మిగతా సైజ్కి అంటే మనం యాక్సెప్టెన్స్ బట్టి జనాలు మాట్లాడతారు. ఓకే, వీడికి ఓకేనా, వీడు వింటాడా అంటే మాట్లాడతారు. నేను బాగానే ఓపెన్గానే విమర్శ తీసుకోవడానికి ఉంటాను. సో నేను మా చెల్లి, మా వైఫ్ చెప్పినా కూడా క్రిటిసిజం తీసుకోగలుగుతాను నేను. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తప్పకుండా తీసుకోండి. ట్విట్టర్లో ఎవరైనా చెప్పినా కూడా వింటాను నేను. వింటానంటే డిఎం చేయడం కాదు, చదివి అర్థం చేసుకుంటాను. వాడు ఎవరికో ఎందుకు డిఎం చేస్తాం మనం? వాళ్ళు ఎవరైనా డిఎం చెక్ చేయను నేను. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవాహయామి ఈ వారం మీరు అందరికీ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరూ థియేటర్ల దగ్గర ఆవాహయామి అనాల్సిందే, ఆ దేవుణ్ణి తలుచుకోవాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సైనింగ్ ఆఫ్, శ్రీ, బిగ్ టీవీ. హాయ్, నేను మీ వరుణ్ తేజ్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Big TV, without fear or favor.